కొడంగల్ పురపాలక ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ అభ్యర్థి ఆర్ జగదీశ్వర్ రెడ్డి కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నేడు నామినేషన్ దాఖలు చేశారు. అంబేద్కర్ కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వేలాది మంది కార్యకర్తలతో సాగిన ఈ ర్యాలీ కొడంగల్ వీధుల్లో కాంగ్రెస్ శ్రేణుల బలాన్ని చాటి చెప్పింది. కొడంగల్ అభివృద్ధి కోసం గడి నేతలు ముద్దప్ప, జగ్గప్పలతో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు. గుడి గడి నేతలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో 80 ఏళ్ల చరిత్రను తిరగరాస్తామని, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సిమెంట్ ఫ్యాక్టరీ, 300 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అప్పాయిపల్లి కాలేజీల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, అది కేవలం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నమని కొట్టిపారేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధికి 350 కోట్ల రూపాయలు మంజూరు చేశారని టీపీసీసీ సభ్యుడు యూసఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు యూసఫ్ మాట్లాడుతూ గుడి గడి కలయికతో కొడంగల్ మున్సిపల్ కాంగ్రెస్ వశమైనట్లేనని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 350 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని ఆయన తెలుపుతూ ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యేలా పురపాలక ప్రజల ఎన్నికల్లో తీర్పు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇవాళ కొడంగల్ నుంచి ముఖ్యంగా గుడి గడి రెండు కలిసి ఒకటే ఓవర్ల జూరి ఇవాళ అవతలు ఎవరు వచ్చినా అవకాశం ఇవ్వకుండా 12 వార్డులకు 12 వార్డులు డిపాజిట్లు రాకుండా అవతల పార్టీలకు మేము కైవసం చేసుకొని 5 ఏళ్ళు కనివేని అని ఎరగని రీతిలో ఇలా కొడంగల్ అభివృద్ధి చెందిస్తాం. దానికి ఎవ్వరికి ఏం అపోహల అవసరం లేదు, ఏం ఆలోచన అవసరం లేదు, సందిగ్ధం అవసరం లేదు. ఎందుకంటే గతంలో చేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మేమిద్దరం కలిసి ఇవాళ అభివృద్ధి పథంలో కొడంగల్ నడిపిస్తాం. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చొరవతో, తిరుపతి అన్న ఆశీర్వాదంతో ఇవాళ కొడంగల్ అన్ని విధాల 75-80 ఏళ్ళ చరిత్రను తిరగరాయబోతుంది. కాబట్టి ఇవాళ కొడంగల్లో మొన్ననే మీకు అందరికీ తెలుసు, అందరు కొన్ని కాలేజీలు పోయినాయి, అది పోయినాయి, ఇది పోయినాయి, అది అని చెప్పి ఏదో లొల్లి సృష్టించారు. దానికి వెంబడే మనం సీఎం గారితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం అప్పాయిపల్లి దగ్గర. ఇలా కొడంగల్లో మేము చెప్తున్నాం గంటాపదంగా మున్సిపల్ అయిపోగానే కొడంగల్ దగ్గర గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హుస్సేన్పూర్లో 300 ల్యాండ్ అక్విజిషన్ చేసి కొడంగల్కు కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ఫ్యాక్టరీలు ఎలక్షన్లు అయిపోగానే స్టార్ట్ చేస్తాం ల్యాండ్ అక్విజిషన్. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కొన్ని దినాల నుంచి ఈ ప్రెస్ మిత్రులు ఏదో గడి గుడికి ఘర్షణ అని అటువంటి వార్తలు రాయడం జరిగింది. అది అన్ని అపోహలు. ఎప్పుడైనా గడి గుడి గతంలో కలిసి రేవంత్ రెడ్డి సార్ని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత 2 కుటుంబాలకు ఉన్నాయి. కావున 2 కుటుంబాలు మళ్ళీ కలిసిమెలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయం ఆల్రెడీ ఉంది, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా 12కు 12 వార్డు కౌన్సిలర్లు మేమే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరుగుతుంది. పార్టీ అభ్యర్థి ఇక్కడ చైర్మన్గా ఉంటారు. దాన్ని ఎలక్షన్ తర్వాత నందారం ప్రశాంత్ గారే దాదాపు అందరం కూడా అన్ని ఇద్దరు వర్గాలు కూడా కలిసిమెలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాము. కావున దయచేసి ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు 350 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కావున దయచేసి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి ఇక్కడ పెద్ద మెజారిటీతో మనం అందరినీ గెలిపించుకొని క్లీన్ వాష్గా బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఏ అడ్రస్ మనకు కనబడకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే మనం గెలవాలని మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ ప్రయత్నం చేయాలంటే మన ధర్మం. మనకి ఎవరు అభివృద్ధి చేస్తుండ్రో ఆ పార్టీకి మనం పట్టం కట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంకా అందరు ఇక్కడ జగప్ప గారు కూడా కానీ, మన ప్రశాంత్ కానీ, ఇంకా అందరు నాయకులు కానీ, నేను కానీ